ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన స్కూలు అగ్ని కీలకల్లో కలిసిపోవడంతో పూర్వ విద్యార్థి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆ స్కూల్ని పునర్నిర్మించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాల లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందించింది. కొత్త భవనం ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడి విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందిస్తోంది. ఈ స్కూల్ పునర్నిర్మాణం విద్యారంగానికి అంకితమైన ఆ వ్యక్తి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కృషికి నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే లక్షెట్టిపేట మున్సిపాలిటీ కేంద్రం ఒకప్పటి నియోజకవర్గం కేంద్రం. 1964లో ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసింది. అప్పటి సర్కార్ 10 మంది విద్యార్థులతో తొలి తరగతి ప్రారంభమైంది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అనతి కాలంలోనే గుర్తింపును పొంది ఉన్నత పాఠశాల నుంచి కళాశాలగా మార్పు చెందింది. 1969లో లక్షెట్టిపేట తాలూకాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలగా ఉన్నతీకరించింది ఆనాటి ప్రభుత్వం. ఆ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, పూర్వ కరీంనగర్ జిల్లాలోని వెల్గటూరు, ధర్మపురి, ధర్మారం మండలాల నుంచి సైతం విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. 60 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన ఈ పాఠశాల లక్షలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పింది. వేలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో జనం మెచ్చిన ప్రజానేతలు రాటు తేలగా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా వందలాది మంది తయారయ్యారు. పెద్దబడిగా గుర్తింపు పొందిన ఈ ప్రభుత్వ పాఠశాల కాలగమనంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరింది. 60 ఏళ్ల సంబరాలకు సిద్ధమైన వేళ అనుకోని అగ్ని ప్రమాదానికి గురై పాఠశాలలోని లైబ్రరీ కాలి బూడిదైంది. అలా కాలిపోయిన బడి ఇక కాలచక్రంలో కనుమరుగైపోదని అంతా భావించారు. అయితే 1973-74లో ఇక్కడ 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థి తన పాఠశాల అలా చరిత్ర పుటల్లోకి ఎక్కకూడదని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడుగా శిథిలావస్థకు చేరిన బడిని బాగు చేసేందుకు రంగంలోకి దిగాడు. ఆయన మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. 10 కోట్ల నిధులను వెచ్చించి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడంలో ఇప్పుడు కొత్తగా మళ్లీ పురుడు పోసుకుంది. స్కూల్ పనులు జరుగుతున్న కాలంలో తన కాలు మంచిగా లేకపోయినా నెలకు 4-5 సార్లు వచ్చి చూసి దగ్గరుండి పనిని పరిశీలించేవారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. లక్షెట్టిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల అగ్ని ప్రమాదానికి గురై ఓ రకంగా అదృష్టానికి నోచుకుంది. ఈ 6 దశాబ్దాల పాఠశాల అలా కాలిబూడిదై ఇదిగో ఇలా నూతన ఉత్సాహంతో కార్పొరేట్కి ధీటుగా కొత్త శోభగులతోటి సిద్ధమైంది. 2023 డిసెంబర్లో పాఠశాల అగ్ని ప్రమాదం జరిగి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రమాదంతో చెల్లించిపోయినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను తిరిగి నిలబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి పాఠశాలను 12 గదులు, కళాశాలకు 16 గదులతో కలిసి మొత్తం కలిపి 28 గదులతో 2 అంతస్తుల్లో కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో
పాఠశాలకు 12 గదులు, కళాశాలకు 16 గదులతో కలిపి మొత్తం 28 గదులతో 2 అంతస్తులో కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో భవనాలను నిర్మించారు. ఇప్పుడు ఈ పాఠశాల లక్షెట్టిపేటకే ముఖ్య చిత్రంగా మారింది. కోటి వెచ్చించి విద్యార్థులను ఫర్నిచర్, ల్యాబ్ సౌకర్యాలను కల్పించారు. ఆహ్లాదంగా ఉండేందుకు 20 లక్షలతో ప్రాంగణమంతా మొక్కలు నాటించి పచ్చదనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాది వ్యవధిలోనే కార్పొరేట్కు ధీటుగా భవనాలను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. శరవేగంగా పనులు పూర్తి చేసుకున్న లక్షెట్టిపేట ప్రభుత్వ పాఠశాల రేపు జూన్ 12న పునః ప్రారంభానికి సిద్ధమైంది. పూర్వ విద్యార్థులందరికీ పునః ప్రారంభ ఆహ్వానం పంపుతోంది. సకుటుంబ సమేతంగా ఇంటి పండుగగా నా పునః ప్రారంభ వేడుకకు రావాలని ఆహ్వానిస్తోంది లక్షెట్టిపేట ప్రభుత్వ బడి. బడి చల్లగుంటేనే బతుకు పచ్చగా ఉండేది, భవిష్యత్తు బంగారం అయ్యేది అంటోంది లక్షెట్టిపేట సర్కార్ బడి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు లక్షెట్టిపేట సలాం చేస్తుంది అని ఇక్కడి ప్రజలు ఆనందం అభిప్రాయం. ఎల్లుండి జరిగే కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది మంత్రాల చరిత్రలో మహబూబా అనే ఘట్టం మంత్రాల జిల్లా చరిత్ర. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని ఇంజనీర్ చేసిన
అనుకున్న చాలా ఫాస్ట్గా చేసి టైం లేదు కష్టపడి చేస్తున్నాం. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ నెక్స్ట్ ప్రిన్సిపాల్ గారు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ డిఓ గారు కానీ కాలేజీ సంబంధించిన డిఐఓ అదేవిధంగా బస్సెస్ ప్రిన్సిపాల్ ఎంఈఓ గారు ఇక్కడ రెవెన్యూ స్టాఫ్ మండల్ స్టాఫ్ మిగతా ఎక్కడెక్కడ అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రభుత్వ శాఖలు ఎన్ని అవసరం అందరినీ తీసుకొని ఈ స్కూల్ కాలేజీలో కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సంబంధించిన టీచర్లు లెక్చరర్ వాళ్ళతో పాటు వాళ్ళ క్లరికల్ స్టాఫ్ ఫోర్త్ క్లాస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇది ఒక పండుగ వాతావరణం చేసే ఒక కార్యక్రమం తీసుకుంది. దీనికి అందరం ఒక కుటుంబ సభ్యులకి నాతో పాటు అందరం కూడా పనులే పనిచేద్దామని డిసైడ్ చేసుకుంటాం. ఒక కుటుంబ సభ్యులకి కలిసి చేస్తాం. ఈ కార్యక్రమం అందరికీ సంబంధించిన కార్యక్రమం. దీనికి పెద్ద ఎత్తున ఇక్కడ చదువుకునే విద్యార్థులు కాలేజీ కానీ స్కూల్ కానీ ఇక్కడ గర్ల్స్ హై స్కూల్కి సంబంధించిన అమ్మాయిలు అదేవిధంగా ఒకటి ఇంకా 2-3 ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 1500 నుంచి 2000 వరకు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ కార్యక్రమం పెట్టి ప్లస్ మండలానికి ప్రతి గ్రామానికి 5-6 ముఖ్యమంత్రులు వచ్చి చూసిపోయి అంటే ఎల్లుండి జరిగే కార్యక్రమం పొద్దున 10 గంటల మొదలైన కాడి నుంచి దాదాపు 4 గంటలు ఇస్తుంది లంచ్ వరకు. అదృష్టవశాత్తు ఏంటంటే నేను స్కూల్ ఓపెనింగ్ అని కూడా తెలియదు. అది నేను స్కూల్ ఓపెనింగ్ ఎట్లా మండే ఉంటుందనే ఆలోచనతో 12 చేస్తే 3 రోజులు టైం ఉంటుంది ఆలోచన పెట్టి అదృష్టవశాత్తు స్కూల్ ఓపెనింగ్ కూడా అది తినమాట. సో ఇది యాక్సిడెంట్గా జరిగింది. ఇది యాదృచ్ఛికమైనా కూడా అదృష్టం. సో ఆ దినం ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ధీటుగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎంత చేస్తారో అంతకన్నా ఘోషణ చేసి చూపిస్తే రాష్ట్రానికి మళ్ళొకసారి మంచిర్యాల నియోజకవర్గం మర్చిపెట్టించేది ఒక సందేశాన్ని పంపించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలు కూడా ఏ కార్పొరేట్ ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్ కానీ ఎంత పెద్ద కార్పొరేట్ కళాశాల కూడా వీళ్ళకి ప్రభుత్వానికి పోటీ రాదు, ప్రభుత్వం పోటీ అనే విధంగా చేసి ప్రపంచానికి రాష్ట్రానికి ఒక సందేశాన్ని తీసుకున్నాం. దీని ద్వారా పేరెంట్స్ అందరూ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, పేరెంట్స్ కూడా తెలియాలి, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చదివాలని వాళ్ళతో దాంతో వాళ్ళ పేరెంట్స్ అందరూ ప్రోగ్రాం తర్వాత మా ప్రతినిధులుగా మా అంబాసిడర్లుగా అంటే మాకంటే ఈ కాలేజ్ స్కూల్ ప్రభుత్వానికి సంబంధించి బయట చెప్పుకొని అనే ఇక్కడ మంచి ముందు మన పిల్లలకు పంపించాలి ఆలోచన ఈ కార్యక్రమం చేస్తాం. నా భూతో నా భవిష్యత్తు మంచిర్యాల చరిత్ర మంచిర్యాల జిల్లా చరిత్ర ఉమ్మడి జరుగుతున్నారు. ఎల్లుండి ఏదో ఒక చారిత్రాత్మక ఈ ఘట్టానికి ఆవిర్భావం జరుగుతుంది. ఇది కూడా చరిత్ర నేర్చుకుంటున్నాం. ఇప్పటివరకు ఏదైతే చెప్పినా ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం పెట్టి ఏ డేట్ చెప్పినా ఆ డేట్ పెట్టారు కానీ కంప్లీట్ చేసింది. ఇది కూడా ఇప్పటికి 2 అయిపోయినాయి. 3 మార్గస్థానం చేసింది. ఆ తర్వాత అంబేద్కర్ 3 టైం బాగుంది టైం ప్రకారం చేసింది. అదేవిధంగా హాస్పిటల్ కూడా 3 జూలై నాడు. సో అది కూడా చూడండి. ఇది అయిన తర్వాత దీని తర్వాత మీకు చెప్తుంది. అంటే హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి మంచిగా మన హాస్పిటల్ అంటే మీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫీజులు కట్టలేని వాళ్ళు హాస్పిటల్ మందులు డాక్టర్లకు ఫీజు కట్టలేని హాస్పిటల్లో కానీ వాళ్ళకు మందులు కొనుక్కొని వాళ్ళు 80% ఉన్నది సమాజం. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఈ 2 పనులు మనం తగ్గించగలిగితే వాళ్ళ జీవిత ప్రశాంతంగా ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుని ఈ కార్యక్రమం మళ్ళీ మంచిర్యాల జిల్లా వేదిక అయినా మంచిర్యాల జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ రాష్ట్రం మొత్తానికి ఒక సందేశం ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రభుత్వాలు మనం నడిపించగలిగితే ప్రభుత్వం సరైన పూర్తి అలా ఇన్వాల్వ్ అయిపోయి టోటల్ సొంత పని అనుకొని అధికారులందరూ సరే నేను వాళ్ళతో పాటు నేను కూడా ఇవాళ వాళ్ళకి అదే చెప్తున్నాను. నేను ఇక్కడ ప్రోటోకాల్ కాదు, ఇది కుటుంబ కార్యక్రమం అందరం కుటుంబ కార్యక్రమాలు చేసి రాష్ట్రానికి ఒక సందేశాన్ని పంపవచ్చు. ఆ సందేశం ఎల్లుండి ఆవిర్భావం. దీని ద్వారా రాష్ట్రానికి సందేశం ఏంటంటే
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కాలేజీలే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టీచింగ్ కానీ ప్రొఫెషనలిజం కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకన్నా చాలా మంచి ఉంటాయని ఒక సందేశాన్ని వచ్చింది. దాని ద్వారా కనీసం ఒక సంవత్సరం కాలం లోపల ఇక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్య కానీ దీని తర్వాత ఒకరు కూడా చేసుకుంటూ పోతున్నాం. సంఖ్య ఇప్పుడు దాదాపు 19,000 స్కూల్ కాలేజ్ వాళ్ళు కూడా నెంబర్ పూర్తి సబ్జెక్ట్ కరెక్షన్. స్కూల్ పిల్లలు అయితే 19,000. ఇది నెంబర్ డబుల్ కావాలి. దీని కార్యక్రమం అంటే ఇక ప్రైవేట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ కాలేజ్ వద్దు, ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ స్కూల్ వద్దు అని ఒక నమ్మకం వాళ్ళకి కలిగించాలి. తల్లిదండ్రులకు ఆ నమ్మకం కలిగించాలంటే మా ఏదైతే పర్పస్ కోసం చేస్తున్నా ఆ పర్పస్ సక్సెస్ అయింది. పర్పస్ విజయం అదొక్కటే జయంతో చేసిన. సరే నేను గెలిచే కానించి గెలవకముందు మాట్లాడినది అదే చేసుకుంటున్నాను. విద్యా వైద్యం విద్యావర్గానికి మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ఒక సెంటర్ కావాలి. హైదరాబాద్ తర్వాతనే హైదరాబాద్ అనుకుంటున్నా చూసుకొని చేద్దామని ఆలోచనతో చేస్తాం. దానికి సహకరిస్తున్న అంటే ప్రతి